సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. భూపాలపల్లిలో సింగరేణి కేటీకే 1వ గనిలో కార్మికుల సమస్యలను వెంకటరమణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు ఆయన. సింగరేణిలో విపరీతమైనటువంటి రాజకీయ ప్రమేయం వల్ల సింగరేణి కార్మికులకు భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితులలో గతంలో కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళ విషయంలో ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని భయపట్టించే ఈ పరిస్థితులలో కార్మికులకు అండగా మేము ఉన్నాం. ఈరోజు రాజకీయ ప్రమేయం అవసరం లేదు. సింగరేణి భవిష్యత్తు యొక్క పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ఈరోజు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించడం కొరకు ఈరోజు కార్మికులను కలుస్తాం, కార్మికులను చైతన్యం చేయడంలో భాగమే ఈరోజు ఈ యొక్క మైన్కి రావడం జరిగింది. మరి రేపు లేదు ఎల్లుండి హరీష్ రావు గారు శుక్రవారం నాడు ఈరోజు భూపాలపల్లికి వచ్చి అనేక అంశాలను ఒక సదస్సు ద్వారా తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి మరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాజకీయ ప్రమేయం లేకుండా సింగరేణిని పరీక్షించుకోవడం కొరకు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సింగరేణి భవిష్యత్తు బాగుండడం కొరకు మా ప్రయత్నం జరుగుతుంది.